నువ్వు పాపివి కదా, నువ్వు పాపం చేసావు కదా, నీ నోరు మంచిది కాదు, నీ కళ్ళు మంచివి కాదు, నీ క్రియలు మంచివి కాదు, నీ ప్రవర్తన దరిద్రం, నీ ఆలోచనలు చండాలం, ఇవన్నీ నా తండ్రికి తెలుసు, నేను ఆయన ముందు ఒప్పుకున్నా. నువ్వెవడిరా చెప్పడానికి? ఒప్పుకున్నా, దిద్దుకున్నా, మారు మనసు పొందా, సరి చేసుకున్నా, ఇంకా అలా ప్రవర్తించొద్దని తీర్మానం కూడా చేసుకున్నాను. నా మనసుకు నేను చెప్పుకున్నా. నువ్వెవడిరా క్షమించి నన్ను వదిలేస్తే? నువ్వెవడు ఇంకా కేసులు ఉన్నాయని చెప్పడానికి? కేసు జడ్జి కొట్టేశాడు రా, నా దేవుడు కొట్టేశాడు. గనుక నా ప్రార్థన వింటాడు. ఒకటి ప్రేమను బట్టి వింటాడు, రెండవది నేను ఒప్పుకున్నందున క్షమించి వింటాడు. 3 అసలు ఆయన మా నాన్న. నిద్రలో ఉలిక్కిపడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికిపాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలె నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి, నా కుమారుడా అనుకుంటా పరిగెత్తుతాడు మా అయ్య. మాకున్న అనుబంధం అదిరా, మాకున్న అనుబంధం అది అని చెప్పాలి.